చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతా ఉన్నారు. కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి, వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, మా పార్టీ తరఫున వారికి అభినందనలు. అయితే ఇక్కడ కంచెగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు. అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది. ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో, కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఎన్ని విషయాలు చెప్పారంటే, మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న, వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్. ఇది నా కవిత్వం కాదు. ప్రైమా ఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బి అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు. రెండవది వారు చెప్పిన మాట, until the ownership and legality of the land use are settled by this honorable court, all ongoing or proposed actions to mortgage, lease or commercially exploit the land by TGIAC may be stayed by this honorable court to prevent further financial and legal complications. ఈ విషయం తేలేదాకా, ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ, లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా, సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్ట్గేజ్, టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ, తాకట్టు పెట్టడాలు కానీ, అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ, ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా, స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నా రిపోర్ట్లో చెప్పింది. అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట, in view of the seriousness of violations and potential financial impropriety, an independent investigation by any specialized agency may be ordered. చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ, ఇక్కడ జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ, ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే,
ఇవంతా మీకు తెలిసిందే. మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడనో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు. మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ ఎక్కున్నట్టుంది. సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు. పోయిన ఏప్రిల్లో మాట్లాడిండు. పోయిన ఏప్రిల్ 2024లో ఏమన్నాడు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది. కరెక్ట్గా 1 ఇయర్ కిందట. దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది, విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఇక లోకమైతే కోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని, హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు. ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని? అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు. అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా. దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎంపవర్ड कमेटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది. मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं. सेंट्रल एम्पावर्ड कमेटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया, उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल impropriety, an independent investigation by any specialized agency may be ordered. This is the report, this is the recommendation of interim recommendation of the committee. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi, अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूं आपसे, हमारी पार्टी की तरफ से सेंट्रल एम्पावर्ड कमेटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रोप्राइटी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो? भारत सरकार क्यों नहीं आगे आती है? भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है? हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ, हर किसी को हमने चिट्ठी लिखी. हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को, एसएफआईओ को, सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को, साथ ही साथ हमने सीवीसी को, सेंट्रल विजिलेंस कमिश्नर, सीबीआई, हर किसी को हमने पूरा डिटेल के साथ, पूरा आधार के साथ हमने चिट्ठी लिखा. अगर वो बस नहीं है आपके लिए, अगर वो काफी नहीं है आपके लिए, तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है? अगर मोदी जी